దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. కాసేపట్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఇవాళ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ తో 2026 ఐపీఎల్ శంఖారావం పూరించనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఓపెనింగ్ సెరమనీ లేకుండానే ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇక మరోవైపు ఈసారి ఐపీఎల్ లో పాల్గొనే 10 జట్లకు భారత క్రీడాకారులే కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, చెప్పండి. ఇప్పుడు ఎదురు చూస్తున్న 19వ ఎడిషన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ అయితే బెంగళూరు వేదికగా ప్రారంభం కానుంది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బెంగళూరు బరిలోకి దిగుతుండగా ఫేవరెట్ గా ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతుంది. అయితే ఈసారి అయితే ఏదైతే ఉందో మొత్తం 10 జట్లకు, ఏదైతే ఐపీఎల్ లో ఆడుతున్న 10 జట్లకు సంబంధించిన 10 టీములకు భారత క్రికెట్ క్రీడాకారులే కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అయితే ఇది సంచలనమనే చెప్పవచ్చు. అయితే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ దాదాపు 18 ఎడిషన్లు ముగిశాయి. 19 ఎడిషన్లో పూర్తిగా భారత క్రీడాకారులే ఈరోజు మొత్తం అన్ని టీములకు కెప్టెన్లుగా వ్యవహరించడం అది ఒక విశేషమని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మ్యాచ్ పరంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య హోరాహోరీ అయితే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు దాదాపు 25 మ్యాచ్లు జరిగాయి. 25 మ్యాచ్ల్లో 11 మ్యాచ్ల్లో బెంగళూరు గెలవగా 13 మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలిచింది. ఒక మ్యాచ్ రిజల్ట్ అయితే తేలలేదు. ముఖ్యంగా యువ సంచలనం ఇషాన్ కిషన్ అయితే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే బెంగళూరు కూడా అదే పటిష్టమైన టీం అయితే ఉంది. మొత్తంగా వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ కి వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా చూసుకుంటే హైదరాబాద్ లోనే మొత్తం అంతమంది ప్లేయర్లు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా బలంగా ఉంది, బౌలింగ్ లో కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు. అయితే బెంగళూరు కూడా అంటే బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో అయితే సమానంగా ఉంది. ఏదేమైనా ఈ రోజు ప్రేక్షకులకు మంచి రోజు, పండగ వాతావరణం అనే చెప్పవచ్చు. మొత్తం రెండు టీములు ఇప్పటికే పూర్తిగా ప్రాక్టీస్ మొదలై కాసేపులో ఇప్పుడు అంతేకాకుండా మ్యాచ్ కూడా పూర్తి పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే గతంలో జరిగిన ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీలో దాదాపు 11 మంది దుర్మరణం చెందారు ఇదే చిన్నస్వామి స్టేడియంలో. అదే చిన్నస్వామి స్టేడియంలో ఈ రోజు మొత్తం మీద 11 మందికి సంతాపంగా సంతాపం తర్వాతే ఈ రోజు మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది. అలాగే 11 మంది క్రీడా అయితే చనిపోయారో వారి కోసం సపరేట్ గా 11 సీట్లు కూడా అలాగే అంటే వారి కోసం ఉంచింది, వాళ్ళ కుటుంబాల కోసం ఉంచింది. అలాగే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్లు జరిగినా 11 సీట్లు అలాగే ఖాళీగానే వారి జ్ఞాపకంగా ఉంచింది మొత్తం ఐపీఎల్ యాజమాన్యం. అయితే మరి కాసేపట్లో ఏది మొత్తానికి ఉత్కంఠ అంటే ఇప్పుడు ఎండ వేడిని కూడా అంతే వేడి ఉంది. ఆ వేడిలో మంచి మ్యాచ్ అయితే జరగనుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ విజయ్.